వాక్యంలో బ్రదర్ సురేష్ గారు వచ్చినట్లయితే వాక్యంలో ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, చేరువచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు పేరిట వందనములు శుభాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. అందరం కూడా ప్రార్థనకి వెళ్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు తండ్రి. ఎరుగదేవ, ఈ దినాన్ననైనా కూడుకోవడానికి, మేమందరం సంఘముగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చూపుతున్న కృపను బట్టి, ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు తండ్రి. ఎలుగుదే పాటల ద్వారా ఇప్పుడు దాకా మీ నామాన్ని మహిపరిచి ఉన్నారు. విలువైన సంగతుల్లో మేము వచ్చి ఉన్నాం. ఎగువ తండ్రి, వాక్యంతో మీరే మా అందరితో మాట్లాడండి. మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లల్లాగా ఈ భూలోకంలో మేము బ్రతకడానికి మీ కృపను దయచేయండి. మీ మాటలు బోధించుండగా మీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించి మీరే వాక్యంతో మా అందరితో మాట్లాడమని, వినగల చెవులు, గ్రహించే హృదయాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనలో సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మనకిస్తున్న సమయాన్ని బట్టి మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే ఈ రోజును చూడలేక అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, మరలా తన మాటలు వినగలిగే కృపని దేవుడు మనకి ఇస్తున్నందుకు ఎంతగానో మనము సంతోషించాలి, ఆనందించాలి. చాలామంది చూడండి, అంతకుముందున్న సంవత్సరంలో వాళ్ళు ఈ సంవత్సరంలో రాలేకపోయారు. ఎన్నో దారుణాలు. కానీ దేవుడు మనం బ్రతికిస్తున్నందుకు మనం సంతోషపడాలి ఎక్కువగా. అంతేగాని దేవుడు నాకు కోరిక తీర్చలేదు, నాకు బండి ఇవ్వలేదు, నాకు కారు ఇవ్వలేదు, ఈ కాదు. ఇవన్నీ చిన్నవి దేవుని దృష్టిలో. అది ఉందండి. మరి నేను చెప్పబోయే అంశం విధేయతలో దాగి ఉన్న విజయం. ఏంటండి? విధేయతలో దాగి ఉన్న విజయం ఏంటనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. అందరూ రాసుకోండి. అసలు విజేత అంటే ఏంటి, అవిధేయత అంటే ఏంటి? విధేయత, అవిధేయత, ఈ రెండింటి గురించే చెప్పబడుతుంది. మనము దేనికి ప్రాముఖ్యంగా ఉన్నాం? విధేయతకు ప్రాముఖ్యంగా ఉన్నామా, లేదంటే అవివేదంగా బ్రతికేవారుగా ఉన్నామా? ఇప్పుడు మేము దేవుని పిల్లలు. ఈనాటి క్రైస్తవ సమాజంలో, సంఘాల్లో మనం చూసుకుంటే చాలా మంది కూడా అవిధేయతలోనే ఉన్నారండి. అంటే విధేయతలో ఉండవలసిన వారు అవిధేయతలోకి వెళ్ళిపోతున్నారు. అంటే నీటి ద్వారా బాప్టిజం పొందుకున్న మనము, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన మనము విధేయత అనేది చూపించలేకపోతున్నారండి. చూడండి, మనకు మనం ఆలోచించుకుంటే మనము ఎవరైనా మనం చెప్పిన మాట వింటేనే అతను మనం లైక్ చేస్తాం. అవునా కదా? ఎవరైనా మనం చెప్పిన మాట విన్నప్పుడు అతని గురించి ఎంతో ప్రయాసపడతాం. ఏదైనా ఇవ్వాలి, ఏదైనా చెయ్యాలి, ఇది చాలా మంచిది, ఈ బ్రదర్ చాలా మంచిది, ఏదైనా ఇవ్వాలి అని ఒక ఆశ ఉంటుంది. అదే అవిధేయతగా ఉంటే చెప్పిన మాట వినకపోతే ఏమన్నా ఇవ్వాలనిపిస్తా? ఏమి ఇవ్వబోద్దు. కానీ విధేయతలో ఉన్న ప్రేమ ఏంటి అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. చాలా మంది అండి అహంకారమైన మనసుతో ఉంటున్నారు. అర్థమవుతుందండి? అహంకారమైన మనసుతో మనకు ఉంటే మనకు వచ్చేది అవమానమే. అర్థమవుతుందండి? ఇక్కడ ఉన్నవారు నాతో సహా ఎవరైనా సరే అహంకారమైన మనసు మనలోకి వచ్చిందంటే మనకు అవమానం అనేది రెడీగా ఉంది. అవునా కదా? మరి అవమానంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం చాలాసార్లు బాధపడుతుంటాం. దేవా, నీ కొరకు నేను రోషంగా బ్రతుకుతున్నాను కదా, ఎంతో భక్తిగా బ్రతుకుతున్నాను కదా, ఏంటి నాకు ఈ పరిస్థితి అని మనం ఒక్కసారి ప్రార్థనలు అడుగుతాం. కానీ ఆ ప్రార్థనలు అడిగే ముందు మనం అడగాలి ముందు మన గురించి. దేవా, నీకు విరుద్ధంగా నేను ఏమైనా తప్పు చేశానా,
నీకు వ్యతిరేకంగా నేను ఏమన్నా ఈ భూలోకంలో బ్రతికానా? ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిని అడగాలి. కానీ దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే విధేయతలో కలగవలసిన జీవితాలు మనలో ఉండాలండి. చూడండి, విధేయత అంటే ఇంగ్లీష్లో ఒబిడియన్స్, అర్థమవుతుందండి. ఒబిడియన్స్ అని కూడా ఇంగ్లీష్లో దీన్ని అంటారు. విధేయత బేసిక్ కోసం చూడండి, దీనికి సంబంధం లేదు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు ఓకే, దేవుడు విధేయతగా ఉన్న వాళ్ళని తన పరిచయ నిమిత్తం చాలా చక్కగా వాడుకుంటాడండి. ఎందుకంటే తన మాట విన్నప్పుడు, మాటకు లోబడినప్పుడు దేవుని కూడా మన మీద ప్రేమ కలుగుతుంది. మనము మనుషుల మాట వినకుండా, దేవుని మాట వినకుండా మన ఇష్టం వచ్చిన మనం బ్రతికితే అవిధేయతలోకి మనం వెళ్ళిపోతామండి. అర్థమవుతుందండి. విధేయత అంటే ఒక భార్య భర్తకు లోబడటం ఒక విధేయత కనపడుతుంది. ఒక భర్త భార్యకు లోబడితే విధేయత కనపడుతుంది. అవునండి. అలాగే క్రీస్తుని నమ్ముకున్న పిల్లలుగా మనం ఉన్నామంటే దేవునికి లోబడితే విధేయత అనేది మనకి కనిపిస్తుంది మనలో. ఇక్కడ చాలా మంది లోబడతలేదండి. ఆఖరు మన కుటుంబంలోనే భార్యకి భర్త లోబడతలేదు, భర్తకి భార్య లోబడతలేదు, అలాగే తల్లిదండ్రులకి పిల్లలు లోబడతలేదు. అలాంటి టైంలో మనం ఉన్నప్పుడు, అవునండి, అసలు ఎవరికి చెప్పినా నువ్వు నాకు చెప్పేదేంటి, మాకు తెలిసిన భవిష్యత్తు అంటున్నారు. అవునండి. కానీ దేవుడు వాక్యంతోనే మనందరితో మాట్లాడతాడు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథం రాస్తూ, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, అహంకారం వెంబడ అవమానం వచ్చును. చూసారా? అంటే అహంకారంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంట? అవమానం కలుగుతుంది. అవమానం కలిగినప్పుడు మనిషి ఎంతో ఫీల్ అవుతాడు. అవునా? చాలా బాధపడతాడు. అదిగో పలానా బ్రదర్ నన్ను అవమానించాడు, పలానా సిస్టర్ నన్ను అవమానించింది, అదిగో నా కొడుకు నన్ను అవమానించాడు, నా భార్య నన్ను అవమానించింది, నా తండ్రి నన్ను అవమానించాడు, నా తల్లి నన్ను అవమానించిందని ఎంతగానో మనం బాధపడుతూ ఉంటామండి. ఆ అవమానం రావడానికి కారణం ఏంటి? మనలో ఉన్న అహంకారమే కదా. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, అహంకారం వెంబడి అవమానం వచ్చును. కింద చూడండి, వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉండదంటండి. ఎవరంటండి? వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానం అని దేవుడు ఎవరికి ఇచ్చారు? వినయంగా. వినయంగా అంటే జ్ఞాని ఎప్పుడు మౌనంగా ఉంటాడు, ఏది మాత్రం వాగడం. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? వాడికి ఇష్టమైనడు వాగుతాడు, అవసరమైతే దుర్భాషలు కూడా మాట్లాడతాడు. అవునా కదా? కానీ జ్ఞాని అనేవాడు, దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు 100 మాటలకి ఒక్క మాట జవాబుగా చెప్పేస్తాడు. అవునా? అదే అజ్ఞానుడైతే వాడు ఎన్నో చెప్తూ ఉంటాడు, ఎన్నో దూషిస్తూ ఉంటాడు, ఎన్నో మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఆ మాటలకు ప్రతిఫలం ఏమి కనిపించదు మనకి. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకని వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది, యథార్థవంతులు యథార్థత వారి త్రోవ చూపుచున్నారు. చూడండి, అంటే త్రోవ చూపిస్తుంది. యథార్థంగా ఉన్న వారికి త్రోవ ఏం చేస్తుందండి? చూపిస్తుంది. కానీ మనము అహంకారమైన మనసు మనకుంటే కనుకండి అవమానం అని ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎలా ఉండమన్నాడు దేవుడు 2వ వచనంలోని? వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. ఇలా మనం బ్రతకాలండి. కానీ ఈ తరంలో బ్రతుకుతున్నారా? అసలు వినయం కలిగి జీవిస్తే మనకు దేవుడు ఎన్ని ఇస్తున్నారు తెలుసా? మనకి వినయముగా మనం దేవుని పట్ల బ్రతికితే ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. చూడండి, అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞాన అభిషేకం సాధనము. అంటే జ్ఞాన అభిషేకం అనేది మనలో కలగాలి. అవునా కదా? దానికి సాధనం అంటండి.
మరి ఆ సాధనం అనేది మన దగ్గర ఉందంటారా? మనం చర్చికి ఎందుకు వస్తాం? సాధనం నింపుకోవడానికా, లేదంటే వాక్యాన్ని శ్రద్ధగా వినడానికా, లేదంటే నిద్రపోతానికా? చెప్పాలి. శ్రద్ధ కలిగి వినాలి, వినయం కలిగి వినాలి, సాధనం కలిగి వినాలి. అర్థమవుతుందండి? ప్రేమ దేని వల్ల. తర్వాత ఘనతకు ముందు వినయం ఉండును. చూసారా? ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం ఉంటుందండి. అంటే వినయం గల వారుగా మనం బ్రతికితేనే ఉంటుంది అది. మనం వారానికి ఒకసారి మందిరానికి వచ్చి రూమ్కి వెళ్ళిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇవి ఏవి మనలో కనిపించవండి. అర్థమవుతుందండి? ఘనతకు ముందు వినయం ఉండును. హృదయ ఆలోచనలు మనుషుని వశము. చూసారా? అంటే హృదయ ఆలోచనలు మనిషి యొక్క వశమండి. అంటే మనం ఏమైతే ఆలోచిస్తున్నామో అది మనం ఖచ్చితంగా దేవుణ్ణి అడుగుతాం, అడగకుండా ఉండకండి. కానీ మనం అడిగి కూడా దేవుని కొరకు యథార్థంగా బ్రతికి భయభక్తులుగా జీవించి వినయము గల మనసుతో మనం దేవుణ్ణి అడిగినప్పుడు అది ఖచ్చితంగా మనకి దొరుకుతుందండి. కానీ తరంలో ఉన్నారా అలా వెతికేవారు, అలా వెంబడించేవారు ఉన్నారా? ప్రేమ దేవుని పిల్లలు, ఇంకా చూడండి, ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు. వినయం గల ఉన్నవారు వారు ఎలాగుంటే వారికి ఇంకెన్ని దేవుడు అందిస్తున్నాడు మన వాక్యం పట్ల మనం చూసినట్లయితే. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయం సామెతల గ్రంథము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన వినయమునకు ప్రతిఫలము. చూడండి, 3వ కోణం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. చూడండి, అంటే ఎందుకు దేవుడు ఈ వినయమని మనకి చెప్తున్నాడు వాక్యం ద్వారాగా? చాలా మంది భక్తి చేస్తున్నారు కానండి, ఇలాంటి కోణాల్లో నడిచేవారు కొందరే కనపడతారు మనకి. ఎన్నో సంఘాలు ఉన్నాయి, అవునండి. ఎంతో మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడుతున్నారు. కానీ వినయము గల మనసు లేకుండా ఎంత బోధించినా, ఎంత వాక్యం చెప్పినా, మనం ఎంత వాక్యం విన్నా ప్రయోజనం ఏమి ఉండదండి. అందుకని యెహోవా యందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చూసారా? మనకు ఐశ్వర్యం రావాలన్న ఆశీర్వాదాలకు ఊరికనే వచ్చేది. ముందు ఈ కోణాలకు సరిపడగా భక్తి మనలో ఉందంటే కంపల్సరిగా ఐశ్వర్యం అనేది మనకు వస్తుంది. అంతేగాని ఇలా బ్రతకకుండా మనం మన ఇష్టమైన బ్రతికేస్తే ఎన్నాళ్ళు అడిగినా మనకు అదే బ్రతుకు, అదే జీవితం. ఏముండి మనకు అయ్యే ఉంటాయి, ఏవి పెరగవు తరగవు మన జీవితంలో. అర్థమవుతుందండి? ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చూసారా? అంటే విధేయతలో ఇన్ని ఉన్నాయండి మన లక్షణాలు, అవునా? విధేయతలో ఇన్ని లక్షలు ఉన్నాయి. అంటే వినయమునకు ప్రతిఫలం అంటే దేవుని గురించి మనం బ్రతికేవారుగా, ఎదరు వ్యక్తిని గౌరవించేవారుగా, చక్కగా మాట్లాడే వారుగా మన జీవితాలు కనపడాలి. ఒక్కొక్కరు సమాధానం చెప్తారండి, అస్సలు పోగదు. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు, కొందరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు, గౌరవించి మాట్లాడతారు, అవునా? అంటే క్రైస్తవ సంఘాలుగా మనం ఎదుగుతున్నామంటే, సంఘంలో మనం ఎదుగుతున్నామంటే మనకి కావలసింది వినయం ఉండాలి, విధేయత చూపించే వారిగా మన జీవితంలో కనపడాలండి. అర్థమవుతుందండి? మనందరికీ తెలుసు, పాత నిబంధనలో సౌలు అనే వ్యక్తి అందరికీ తెలుసు, అవునా కదా? సౌలుకి వినయం ఉందంటారా? విధేయత ఉందంటారా? చెప్పాలి. అహంకారం ఉందంటారా? గర్వం ఉందంటారా? చెప్పండి. దేవుడు రాజును చేశాడు, అవునా? రాజును చేస్తే అది దేవుని కొరకు విధేయత చూపించాడా? విధేయత కలిగి జీవించాడా? లేదు. అసలు సౌలు వృత్తి ఏంటండి? గాడిదలను కాసుకునేవాడు, అవునా కదా? గాడిదలను కాసుకునేవాడు సౌలు. అలాంటిది సౌలుకి దేవుడు ఆ ఇశ్రాయేలుని పరిపాలిస్తున్న ఆ స్థానం దేవుడు సౌలుకి ఇచ్చాడు. కానీ ఒకరోజు సౌలుతో చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్ళి
నీ గాడిదలన్నింటినీ కూడాను సంహరించమన్నాడు. సంహరించడం అంటే ఏంటి? చంపేయమని. కానీ సౌలుకి బుద్ధి పోలేదు. అమ్మో, గాడిదలు మంచి చక్కగా ఉన్నాయి, కొవ్వు పట్టి ఉన్నాయి, మనం వండుకుండకైనా దేనికైనా మనకు పనిచేస్తాయని తోలు తెచ్చేసుకున్నాడు. అవునా? తెచ్చేసుకున్నాడు, ఇంటి దగ్గర తెచ్చేసుకుని బయట పాకుండా అక్కడ పాకలు కట్టేసి చక్కగా వాటిని భద్రపరిచాడు. మరి దేవుడు ఊరుకుంటాడా? మళ్ళీ సమయలు దగ్గరికి వెళ్ళాడు. సమయలు వెళ్ళు, సౌలు ఏదో చేశాడు చూడు, ఏంటి అతను చేసిన పని, వెళ్ళి అడిగెళ్ళని సమయలు పంపుతాడు. తర్వాత చదవండి చెప్తున్నాను. సమయలు పంపుతాడు. అప్పుడు సమయలు సౌలుకి ఆగేసి, ఏంటి నువ్వు చేసే పని అని అడిగినప్పుడు, నేను ఏం చేయలేదు అంటాడు. ఈలోగా కట్టేసిన గాడిదలు అరిస్తే పక్కన. అంటే చూడండి, ఏవైతే తీసుకొచ్చాడో మళ్ళీ అవే అప్పగించేసినాయి. అదవుతుందండి. వేటినైతే తోలుకొచ్చేసాడో దేవుడేమో సంహరించబట్టినాయి అన్నప్పుడు అవి కొవ్వు పట్టి ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అని తీసుకొచ్చి కట్టేసి పశువులన్నింటినీ తీసుకొచ్చేసి. అంటే దేవుడు ఏది చెప్తే అదే చెయ్యాలి. అదవుతుందండి. చూసి రమ్మంటే చూడాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు అంటారు. అవునా కదా? చూసి రమ్మంటే కాల్చి వచ్చేస్తా అన్నారు. అవి మన గొప్పగా చెప్పుకుంటాం. కానీ దేవుని దృష్టిలో బ్రతుకుతున్నామంటే చూడమన్నాడా, చూడాలంటే. అలా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్చమన్నాడా, వెళ్ళి కాల్చి రావాలి. అది దేవుని ఆజ్ఞ. అదవుతుందండి. దేవుడు ఏదైనా చెప్తేనే మనం వెళ్ళాలి ఎదరికి. కానీ సౌలు ఏంటండి, గాడిదలు తెచ్చేసుకున్నాడు. అంటే కొంతమంది చూడండి, చాలా మంది రక్షణ పొందుతారు, మళ్ళీ స్వభావం పోగొద్దు, బుద్ధులు వచ్చేస్తాయి అప్పటికప్పుడే, మనలో వచ్చేస్తాయండి. ప్రేమ దేవుని పిల్లలు. కానీ సౌల్ని ఆ ఒక్క తప్పుకి ఏం చేశాడు? జాబుల నుంచి తీసేశాడు, ఆ రాజ్యంలో నుంచి తీసేశాడు. అదవుతుందండి. తీసేసిన తర్వాత సమయలతో దేవుడు చెప్పాడు. సమయలు మాట్లాడాడు. నువ్వేం చేసావు అన్నప్పటికీ గాడిదలు తెచ్చేసాడు. అవేమో అరుస్తున్నాయి, ఓ కంఠధ్వనితో అరిచేస్తున్నాయి. గాడిదలు అరుపులంటే ఎలా ఉంటాయి మనకు తెలుసు కదా, చాలా శాండాలంగా ఉంటాయి. అవునండి. అవి అరిచేస్తున్నాయి. ఇంకా దొరికిపోయాడు సౌలు, దొరికిపోయాడు. విధేయత లేదు, వినయం లేదు. దేవుడు ఇచ్చాడంటే ఆ మాటని లెక్క చేయకుండా తెచ్చేసి తోలు తెచ్చేసి కట్టేసినాడు ఇంటి దగ్గర. మళ్ళీ ఏమంటున్నాడు? నేను ఊరికనే తేవలేదు, అవి దేవునికి బలిచ్చడానికి, బలివ్వడానికి అట్టుకొచ్చానని మళ్ళా మాట మారుస్తాడు. అంటే చూడండి, దేవుడు చెయ్యొద్దన్న పనిని చేసేసాడు. మళ్ళీ తెచ్చిందే కాకుండా మళ్ళీ ఆ గాడిదల్ని అంటే దేవుడు కోరాడా బలి అర్పణ? కోరాడండి. చూడండి, ఇలాంటి మనుషులు కూడా ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారండి. ఇప్పుడు మన దేవుని పిల్లలు విధేయత కలిగి జీవితంలో మనం కనిపించకుండా, దేవుడు చెప్పిన పనిని మనం చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు పెత్తనాలు చేస్తానండి, దేవుడు అంచేస్తాడండి. ఆ ప్లేస్లోకి మరొకరిని లేవనెత్తుతాడు. చాలా మంది పొగరుతో గర్విస్తారు. వాక్యం అంతా నాకే తెలుసు, నేను తప్ప సంఘానికి ఎవరు లేరు అనుకుంటారు. ఎమ్మని దించేస్తాడు దేవుడు. అదొక అహంకారమైన మనసుతో ఎవరు నడిచినా వాడికి అవమానమే కలుగుతుంది. మళ్ళీ ఏం ముఖం ఎత్తుకుంటారు చెప్పండి? ఏం తలెత్తుకుంటారు? ఎవరు ఎత్తుకోలేదు. అవమానం మనకు కలుగుతుంది. ప్రేమ దేవుని పిల్లలు చూడండి. అంటే సౌలు ఆ ఒక్క తప్పు చేసి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ అధికారం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఒక రాజ్యాంగం రాయబడిందంటే అండి, రాజ్యాంగం అందరూ తెలుసు కదా, రాజ్యాంగం రాయబడిందంటే దానికి లోబడాలి ఖచ్చితంగా. లోబడకపోతే ఏం చేస్తారు ప్రభుత్వం? వీడి మీద కేసులు పెట్టి, అవసరమైతే నేరం కేసులు మోపి జైల్లో పెట్టేస్తారు. అవునా కదా? ప్రభుత్వం అలా చేస్తుంది. రాజ్యాంగానికి లోబడినప్పుడు లోకం ఒప్పుకుంటుందండి. అలాగే దేవుడు ప్రకృతిని కలిగించి ప్రకృతి ఒడిలో మనల్ని పెంచి కాపాడి పోషిస్తున్నప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయాలి, అంతవరకే. కానీ సౌలు తన పోస్ట్ పోగొట్టుకున్నాడు, తనకున్న జాబ్ను పోగొట్టుకున్న తర్వాత ఇంకేం చేశాడు? కక్ష పెరిగిపోయి తర్వాత దావీదుని చంపాలని ఇంకే కోణాలు ఉంటాడు. అవునండి. ఇప్పుడు సేమ్ సంఘాల్లో కూడా అండి, ఎవరైనా ఏమనంటే ఊరుకుంటలేదండి అసలే. వాక్యం నా కోసమే చెప్పారు మీరు, నీకోసం చెప్తుంది, వాళ్ళ బ్రతుకుతున్నావేమో అయితే. అంతే కదండి. ఎవరైతే చేస్తారో వాళ్ళకే గుచ్చుకుంటా వెళ్ళి లోపల. అంటే దేవుని వాక్యం మనకి గుచ్చుకుంటుందంటే దేవుడు ఆ వాక్యంతో సరి అయిపోతాడని మనం నమ్మాలి. అంతేగాని ఆ వాక్యం నాకే కోసం చెప్పారు, నా కోసం చెప్పారు, నువ్వు సంఘానికి మానేస్తే నష్టం ఎవరు తెలుసా? నీకే.
అటు దేవుడికి కాదు, ఇటు మాకు కాదు, నీకే నష్టం. ఎవరైనా సరేనండి, దేవుని వాక్యం రెండంచెలకు అర్థం. అటు గుచ్చుకుంటుంది, ఇటు గుచ్చుకుంటుంది. తప్పు చేస్తేనే అది యథార్థంగా విధేయత కలిగి జీవించారనుకోండి ఇంకా బాగుంటుంది, ఇంకా రక్షించబడతారు. ప్రేమ దేవుని పిల్లలు, విధేయతలో చేయవలసిన పనులు మనం ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. కానీ అవిధేయులుగా మారిపోవడానికి కారణం ఎవరి ద్వారా చెప్పండి. అవిధేయులుగా మారిపోవడానికి అసలు ఎవరి ద్వారా మన కారణమయ్యో చెప్పాలి. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఎవరి ద్వారాగా? సాతానా? ఇంకా చెప్పాలి. మొదట మనిషి ఆదాము అవిధేయుడిగా ఉండి దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు లేదా? అక్కడ కూడా దేవుడు చెట్టును వేసాడు ఏదైనా తోటలో. అన్ని ఫలాలు మీరు తినొచ్చు, కానీ తోట మధ్యన ఉన్న ఫలం మీరు తినకూడదు. అంటే మంచి చెడులు ఇచ్చే ఆ వృక్ష ఫలం నువ్వు తినకూడదు. ఆదాముకి అవ్వ కూడా చెప్పేశాడు. మరి చెప్పిన కానీ వెళ్ళి తిన్నాడంటే మరి ఏమన్నా ఆదాముని? మన ఆది తండ్రి ఆదాము అవ్వము కదా, తినేశాడు. తినేసిన తర్వాత అంటే దేవుడు ముందే చెప్పాడు, చెట్టును చేశాడు, బోర్డు పెట్టాడు వాక్యంలో, ఆయన నువ్వు ఈ పండు తినొద్దు, దీన్ని తింటే నువ్వు చచ్చిపోతావు ఖచ్చితంగా చెప్పాడు. మరి తినొద్దంటే వెళ్ళి తినేశాడు. తప్పు ఎవరిదే? దేవుడిదా ఆదాందా? దేవుడిదా? ఆదాందే. అలాగే ఈనాటి క్రైస్తవులుగా సంఘంలో చేర్చబడి నీటి ద్వారా బాప్తిసం పొందుకున్నప్పుడు మంచి చెడులు దేవుడు మన ఎదుట పెడితే మనం ఏం చేస్తున్నాం? చెడుకి అలవాటు పడుతున్నాం, చెడు యొక్క దృష్ట చూపుల్లో పడిపోతున్నాం, మోహపు ఆలోచనలో పడిపోతున్నాం, భయంకరమైన శరీర కోరికలతో పడిపోతున్నారు. ఈనాటి సార్ చాలా మంది అండి కుప్పలుగా పడిపోతున్నారు తెచ్చా. పైకి భక్తుపరుడుగా ఉంటున్నారు, కానీ రూమ్కి వెళ్ళిన తర్వాత ఉంటుంది అసలైన తాండం. అవునా కదా? మన దేవుని మందిరంలో ఎంత వినయంగా ఉంటున్నామో, ఎంత విధేయత చూపిస్తున్నామో, అలాగే మన రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా మన ఇంటి వారితో కూడా అలాగే ఉండాలి సమాధానం. బయట ఒకటి లోపల ఒకటి కాదు మన వేషాలు. అర్థమవుతుందండి? ఇప్పుడే మేము దేవుని పిల్లలు ఈ తరంలో మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే వినయమ్మ కలిగి జీవితాలు మనకి కావాలండి. చూడండి, ఆదాముని ఎందుకు దేవుడు అవివేకిగా పనిచేయమంటాడు? ఎవరు రాస్తారు ఈ మాట? పౌలు గారు రాస్తారు, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము అందరూ చూడాలి. ఆదాము గురించి చూడండి, 19వ వచనం. ఎలా అనగా ఒక మనుషుని అవివేద వలన, చూడండి, అనేకులు పాపులుగా ఎలాగో చేయబడురో. ఒక నిమిషం చూడండి, దేవుడు ఏదైనా కరెక్ట్గా చెప్పాడంటే వాక్యం ద్వారా అది నెరవేర్చబడుతుందండి. మనమైతే తప్పుపోతాము, కానీ దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు ఎన్నడూ తప్పుపోవు. మరి మన దేవుని పిల్లరా చూడండి, ఏల అనగా అంటే ఎప్పుడైనా, ఏల అనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, అలాగే ఒకని అవిధేయతని వలన అనేకులు నీతిమంతులుగా చేర్చబడుతురు. చూసారా? అర్థమవుతుందండి? ఒక్క మనిషిని వలగా అంటే మొదట మనిషి ఆదాము తన చేసిన పొరపాటు ఏంటి? దేవుడు చెప్పిన పనిని చేయలేదు, ఆ పండుని తినొద్దన్నాడు. తినేసిన తర్వాత మళ్ళా ఏమంటున్నాడు? నువ్వు నాకు ఇచ్చిన భార్య అంటే అవ్వమ్మ, ఈమె నాకు పళ్ళు ఇచ్చేసింది, నేను తినేశాను అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన దేవుని పిల్లలు, అసలు దేవుడు మంచి చెడుల్ని భూమి మీద ఎందుకు పెట్టాలండి? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది. అసలు ఆ సాతానే లేకపోతే మన జీవితాలు చాలా బాగుంది కదా అనుకుంటారు. అవునా కదా? అసలు అపవాది లేకపోతే ఈ మానబంధాలు, ఈ విచారం, ఈ దొంగతనం, ఈ నరహత్యలు అసలు జరగవు కదని అనుకుంటారు చాలా మంది. ఏమండి, మనం మంచిగా బ్రతుకుతున్నాం అనేది, యథార్థంగా బ్రతుకుతున్నాం అనేది ఒక ప్రూఫ్ ఉండాలి వద్దా మనకి? ఇప్పుడు ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్తున్నామంటే డ్రైవర్ కింద నేర్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు? ముందు ట్రైనింగ్ ఇస్తారు. అవునా? ఆ ట్రైనింగ్లో చూపెడతాను, ఇలా తోలాలి, ఇలా ఫాలో అవ్వాలి, ఈ సిగ్నల్ లైట్లు ఇలా వేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చినట్టు వెళ్ళిపోతే ఊరుకుంటారండి? ఊరుకుంటారా? పైన పడిపోతాయి.
ప్రేమ దేవుని పిల్ల. అలాగే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు చెడు ఉంది, మంచిది ఉంది, ఆశీర్వాదం ఉంది, మేలు ఉంది. అవునా? మనకు తెలుసు, మనకు నయనాలు ఉన్నాయి, మన కళ్ళు ఉన్నాయి. అమ్మో ఇది చెడు అని తెలుసు, ఇది మంచి అని తెలుసు. తెలుసుండి కూడా చాలా మంది ఏమంటారంటే మూర్ఖాతంగా వెళ్ళిపోయి పాపంలో పడిపోతారు. ప్రేమ దేవుని వల్ల. చూడండి, ఏలయనగా ఒక మనుషుని అవివేద వలన అనేకులు, చూడండి అనేకులు అంటే చాలా మంది అండి, ఒకరిద్దరు కాదండి. ఆదామ చేసిన పొరపాటు, ఆదామ చేసిన తప్పు వల్ల అనేకులు పాపంలోకి వచ్చేసారండి. ఆఖరికి ఎందుకు? అవ్వమ్మను పుట్టిన గర్భము ద్వారా కయ్యేను తెలుసు కదా అందరికి. ఏబేలు అన్నాయన కయ్యేను తన తమ్ముడినే చంపేస్తాడు. దేనికి? బలిహర్పణం. దేవుడు అంగీకరించలేదండి. అందుకని దేవుడు అర్పించే మనసును చూస్తాడు కానీ అర్పణ చోట ఎప్పుడైనా సరే. అలాగే సంఘానికి మనం ఇస్తున్న కానుకల విషయంలో అవ్వచ్చు కదా, ఏ డబ్బుల విషయంలో అవ్వచ్చు కానీ అర్పించే మనసుని దేవుడు ముఖ్యంగా చూస్తాడండి. అంటే అర్పించే మనసు విధేయతతో ఉందా, వినయంగా ఉందా, యథార్థంగా ఉందా, నమ్మకంగా బ్రతున్నారా, నిజంగా నా కోసం రోషంగా జీవిస్తున్నారా అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనందరినీ. ప్రేమ దేవుని పిల్లలు, ఏలయనగా ఒక మనిషిని అవివేద వలన అనేకులు పాపులుగా ఎలాగో చేర్చబడురో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేర్చబడు. చూసారా? నీతిమంతులు అంటే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? నోవాహు గారు జ్ఞాపకం చేస్తారు. అవునా? నోవాహు తరంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. మరి ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అవివేదంతో ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైన కోరికలు, వాళ్ళకి ఇష్టమైన త్రాగబోతులు, వాళ్ళు ఇష్టమైన తాగుతూ డ్యాన్సులు వేస్తూ బ్రతికేశారు వాళ్ళు. కానీ నీతిమంతులను ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు? ప్రేమ దేవుని పిల్లలు. పేతురు గారు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక, అందరూ కూడా తీయండి వాక్యాన్ని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. చూడండి, అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయండి. 20వ వచనం. పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవివేదులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగాని వెళ్ళి వారికి ప్రకటించును. అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే నోవాహు గురించి. అర్థమవుతుందండి? అంటే నోవాహు దేవుని మాటలు అక్కడ చెబుతున్నప్పుడు వినలేదండి చాలా మంది అండి, అసలు ఎవరు వినలేదు. అర్థమవుతుందండి? అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అవివేదులుగా ఉన్నారు, విధేయులుగా లేరండి, విధేయతలుగా లేరు, ప్రేమ చూపేవారుగా లేరు, దేవుని కొరకు బ్రతికేవారుగా లేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారండి. అంటే మా జీవితం మా ఇష్టం, మేము తింటాం త్రాగుతాం, మమ్మల్ని అడగడానికి నువ్వెవరు అన్న కాళ్ళకి సమాధానం చెప్పారండి. ఒక మాట మీకు చెప్తున్నానండి, అంతమంది చెడిపోయి ఉన్నారండి. ఒక మంచివాడు చెడిపోవడానికి ఏమన్నా టైం పడుతుంటారా? క్షణం పట్టదండి. అలా చెడిపోయి అందరిలో కలిసిపోతే అయిపోయింది అంతే. కానీ నోవాహు ఒక్కడే దేవునికి విధేయత చూపిస్తూ దేవుని కొరకు నీతిగా బ్రతకడానికి కారణం ఏంటి? నోవాహుది మంచి హృదయం, మంచి తీర్మానం. ఇప్పుడు నోవాహుకు దేవుడు ఓడ కట్టమని చెప్పాడు. ఓడ కట్టమంటే ఆయన చిన్న పని అనుకుంటారా? ఇప్పుడు ఈ టేబుల్ చేయాలన్నా మనకు చాలా పెద్ద పని. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఈ పులిపెట్టు, ఇది చేయాలన్నా కనీసం మనకి ఎంతో పని ఉంటుంది, అన్ని తేవాలి. కానీ ఓడ కట్టడం అంటే మాటలు కాదండి. బయట వారు వచ్చి ఎవరైనా హెల్ప్ చేశారంటారా? ఎవరు రాలేదు. ఇంకా నువ్వు పిచ్చోడు అంటారండి నోవాహుని. నీకు ఏమైనా పిచ్చ పట్టిందా? ఇంత ఎండ కాపుతుంది కదా, అసలు సముద్రం వర్షం ఎలాగొస్తుంది, ఆ సముద్రం ఎలాగొచ్చేది, సునామీ ఎలాగొచ్చేది అని ఎన్నో మాటల ద్వారా దూషించారండి. కానీ ఇందుకు దేవుడు నోవాహుని వెనుకున్నాడు. నోవాహు బ్రతుకుతున్న తరంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుడి వలన అనేక మంది చేర్చబడతారంటే మరి నోవాహు కుటుంబం వాళ్ళకి చేర్చబడింది. మరి మిగతా వారందరూ ఏమైపోరు? దేవుడు జలప్రయాలను చంపేశాడు. అవునా కదా? వాళ్ళే చనిపోలేదు,
దేవుడు ఆకాశం నుంచి ఆకాశ తూములు విప్పి 40 పగలు 40 దినాలు భయంకరమైన వర్షాన్ని కురిపించాడండి. ఇంకా ఆకాశ తూములు విప్పలేదండి. ఇప్పుడు ఒళ్ళు వర్షాలే పడుతున్నాయి మనకి. ఆకాశం తూములు విప్పితే చాలా భయంకరంగా ఉంటుందండి. ఇప్పుడు మేము దేవుని వెళ్ళాలి. అక్కడ ఉన్న అవివేదులైన వారందరూ కూడా దేవుని మాట వినలేదండి. ఏమయ్యారు? వాళ్ళు చనిపోయారు. కానీ నోవాహు దేవుని కొరకు బ్రతికినాడు కాబట్టి నీతిమంతుడి ద్వారాగా, అంటే ఒక్కడ కుటుంబంలో నీతిగా ఉన్న దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన కుటుంబంలో కూడా ఒక్కడు నీతిమంతుడిగా ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించుకున్నాం. అవునా కదా? ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో మంది పని వారు కావాలి. ఒక్కడి వల్ల అయిపోద్దా? కాదండి. కానీ సంఘంలో మనం దేవుని కొరకు బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే ఒక్కడు మనం యథార్థంగా ఉంటే మనం బట్టి మన బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎవరినైనా మనం మార్చుకోవచ్చండి. కానీ ఆ ఒక్కడే తినగలిగినప్పుడు ఇంకెవరు మార్చుకెళ్తాం మనం? నీ గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి అంటారు. నీ గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి అంటారు. మీకు తెలియదండి ఆ బ్రదర్ గురించి, మరి ఈయనకేం తెలిసే మరి తెలియదండి మీకు ఆయన గురించి అంటారు. ఇంకా మనము వాడి గురించి వీడి గురించి చెప్పుకుంటున్నామంటే ఇంకా వాక్యానికి మనం సరవలేదు. ఇంకాను వాక్యానికి ఇంకా మనం లోపడలేదు. ఇప్పుడు మేము దేవుని పిల్లలు. అందుకని ఒకడు వల్ల అతను చేసిన పాపాన్ని బట్టి ఇప్పుడు చూడండి, ప్రతి మనిషి కూడా మరణించవలసిందే. చచ్చిపోతారని చెప్పుడు ఏదైనా దాంట్లో మీరు ఆ పట్టు తింటే ఆదాముని శపించాడు, తర్వాత తన భార్యను అవ్వమ్మని శపించాడు. ప్రసన్న వేదన పడతావు నువ్వు పిల్లలకు అన్నప్పుడు. ప్రతి వరకు అన్నారా లేదా? ఇది మన ఓన్లీ క్రైస్తవులోనే కాదండి ప్రసన్న వేదన. ఆ హిందూ సహోదరులో కూడా ఉంది, ఇస్లాం వాళ్ళ సహోదరులో ఉంది, మనలో కూడా అందరిలో, ప్రపంచంలో బ్రతుకుతున్న మనిషిలో ప్రతి ఒక్కరిలో జరుగుతుందండి. అలాగే ప్రతి మనిషి కూడా చెమట పడుతుంది. చెమట పట్టకుండా ఏ మనిషి ఉండడు. అది దేవుడి శాపం కదా. చూసారా? ప్రేమ దేవుని వల్ల. అందరు చెప్తాను. నోవాహ దినములలో 20 వచనం, పూర్వపు నోవాహ దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చూడండి, చెరలో ఉన్నవారి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపి గాని వెళ్ళి వారికి ప్రకటించును. చూసారా? ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూడండి, నీటి ద్వారా రక్షణ పొందిరంటే అక్కడ బాప్తిసం తీసుకున్నారంటారా? అంటే నీటిలో వాడొచ్చిందనా? చెప్పాలి. దానికి ఆన్సర్ ఏంటి చెప్పాలి? ఆలోచిస్తున్నారా? నీటి ద్వారా రక్షణ పొందిరి. ప్రేమ దేవుని పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా దేవుని కొరకు బ్రతికారు. 8 మందే. ఇప్పుడు జలప్రయాణంలో చనిపోయిన వారు అందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంఖ్య దేవుడు రాయించలేదు. ఎందుకంటే అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే విధేయత లేదు, అవిధేయతలో పడిపోయి అందరికీ వాళ్ళే మోసం చేసుకుంటూ చాలా మంది బ్రతికేశారు. ప్రేమ దేవుని పిల్లలు. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే విధేయత కలిగి మన జీవితంలో మనం కనపడాలండి. మన కుటుంబ విషయం అవ్వచ్చు, భార్య పట్ల అవ్వచ్చు, భర్త పట్ల అవ్వచ్చు, పిల్లల పట్ల అవ్వచ్చు, తల్లిదండ్రుల పట్ల అవ్వచ్చు, ప్రేమ చూపుతూ మన మాటల్లో కూడా గౌరవిస్తూ మాట్లాడాలండి. ఎవరికైనా సరే. ప్రేమ దేవుని పిల్లలు. మరొక ప్రవక్త గురించి మనం మాట్లాడుకుంటే మీ అందరూ తెలుసు. ఎవరతనా? యోనా గురించి అందరూ తెలుసా? యోనా గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? చూడలేము బైబిల్. చెప్పండి, చూడకుండా ఒక్కరు చెప్పండి. ఒక అధ్యాయమా? యోనా గ్రంథం ఎన్ని అధ్యాయాలు అండి అంటున్నాను? 3, 4? అయ్యో సురేష్ ఎన్ని? చూడు పని చూసేం చెప్పు. యోనా గ్రంథం 4 అధ్యాయాలు ఉన్నాయి. అంటే అది చెప్పడానికి కూడా మనకి ఎంత టైం పడుతుందంటే ఇంక మనం ఏం నేర్చుకుంటాం దేవుని చదువుకు వచ్చి. చదువు రాలని వారు అయితే పర్లేదు, చదువు వచ్చిన వారు మనకి ఎంతో కొంత వచ్చింది కదా. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి. ట్రాన్స్ఫార్మర్ అందరికీ తెలుసా? మనకి ఇండియాలో రోడ్ల మీద పెడతారు మెయిన్గా. ఇక్కడ కూడా ఉన్నాయి అరబ్ కంట్రీలో. ట్రాన్స్ఫార్మర్ దేనికి? అది డేంజర్. అవునా? చదువు వచ్చిన వారు దాని మీద ఇది డేంజర్ ప్లేసు అని రాయటం ఉంటుంది. చదువు వచ్చిన వాడు చూసేస్తాడు. చదువు రాని వాడు ఏం చేస్తాడు? దాని మీద ఉన్న పుర్రి ఎముకలు కనపడతాయి. అమ్మో, దీన్ని ముట్టుకుంటే మన జీవితం కూడా
ఇలాగే అయిపోద్ది, కాలిపోద్దని. చూడండి, ప్రతి దానికి సందర్భం ఉంది. ఇప్పుడు చదివి వచ్చిన వారు చూడాలి, చదువు రాని వారు వింటారు కదా, వినైనా సరే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన దేవుని పిల్లలు అంటే ఎంత జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే, యోనా కూడా అండి, ప్రవక్త అయిన యోనా గారు కూడా దేవుడు వెళ్ళకుండా చోటకి వెళ్ళకుండా వేరే చోటకి వెళ్ళిపోతాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్కేసి వెళ్ళే వాడెక్కేస్తాడు. అవునా కదా? మరి ఏంటది? అవధి అయితే కదా, అవునా కదా? దేవుడు ఇప్పుడు నేను పాటలు పాడుతున్నావు, చాలా బెటర్, మంచిది. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావు, చాలా మంచిది. ఈ రీతిలో మనం వెళ్ళాలి ఎదరికే. ఇంకా మనం దేవుడు చేయలేని పనుల్లో కూడా మనం తలంపులు పెట్టేసుకుంటే మనకు మనమే మోసపోతున్నాం. ఇప్పుడు మన దేవుని పిల్లలు, మరి యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్కోసి వెళ్ళే వాడెక్కేస్తాడు. అంటే దేవుడు చెప్పిన పని చేయట్లేదు అక్కడ, వెళ్ళాలి కదా దేవుడు చెప్పినట్టు. ఇప్పుడు అలాగే నీటి ద్వారా రక్షణ పొందుకున్న మనము పరలోకం వెళ్ళాలనే కదా ఈ ప్రయాసం. మరి పరలోకం వెళ్ళి దాకా మనం నమ్మకం ఉన్నారా? రక్షణ తీసుకున్నవారు నమ్మకం ఉంటున్నారా? దేవుని పట్ల బాధ్యత కలిగి భారం కలిగి జీవిస్తున్న మన జీవితంలో అలాగే తప్పిపోతున్నారు, సేమ్ యోనాలాగే. అవునా? మరి యోనాన్ని దేవుడు వదిలేశాడా? లేదు కదా. ఆ తర్కేసి వెళ్ళి వాడెక్కేశాడు, విడిచిపెట్టాడా? లేదు. కొంత దూరం వాడ వెళ్తున్నప్పటికీ తుఫాను, భయంకరమైన అలలు, సముద్రాల అలలు లేచిపోయి అవి ముంచేయడానికి కూడా చూసిన వాడని. అవునండి. ఆ వాడలో యోన ఎక్కడికి వెళ్ళిపోతాడో అడుగు భాగానికి వెళ్ళి పడుకుంటాడు. అంటే బయట ఎవరైనా డిస్టర్బ్ చేస్తారేమని, అంటే ఎవరైనా చూస్తారేమని. చూడండి, అంటే అడుగు భాగానికి వెళ్ళిపోతాడు. ఈలోగా వీళ్ళందరికీ కలవర పుట్టేస్తుంది. వాడేమో తిరమడుగులాగా ఉంది, ఆ సముద్రంలో ఉన్న ఆ సరుకులన్నీ కూడా విసిరేయండి అని సముద్రంలో పడేస్తారు. అయినా ఆగదు. ప్రేమ దేవుని వల్ల ఎందుకు ఆగదు? అసలైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కింద ఉన్నాడు, వెళ్ళి అంటే కిందకెళ్ళి నిద్రపోతున్నాడు. చాలా మంది చూడండి, ఇప్పుడు మనమైనా సరే ఒక ట్రైన్ ఎక్కామనుకోండి, ఒక బస్సు ఎక్కామనుకో, అంతెందుకు మనం కూడా తీసుకెళ్తున్నప్పుడు ప్రశాంతాన్ని బస్సు వెళ్తాం, పరగేసేస్తాం. మనం నిద్ర వచ్చినప్పుడు హాయిగా వెళ్ళిపోతాం. అలాగే సంఘంలోకి వచ్చినప్పుడు చాలా మంది నిద్ర అవుతారు, అదన్నా కులిపట్లకి వెళ్ళిపోతున్నారు. అలాగే యోనా కూడా వెళ్ళిపోయాడు నిద్రలోకి. చాలా మంది గురక పెడుతుంటారండి, అవునా కదా? అంటే బహుశా యోనా గురక పెట్టడం లేదు మనకు తెలియదు, కానీ ఎన్నెన్నో శబ్దాలు వచ్చేస్తాయి నిద్రలో. బుసలు కొడతారు, పావుకు అటించినట్టు అన్న శబ్దాలు వచ్చేస్తుంటాయి గురకలోని. అంటే మరి గాఢ నిద్ర అంటే మరి ఎక్కడికో వెళ్ళిపోడు యోనా. ఈలోగా వీళ్ళందరూ భయపడుతున్నారు. ఆ వాడ నాయకుడు కూడా వచ్చి భయపడుతున్నారు. సరుకులన్నీ విసిరేయండి, వాడు ములుగుపోతుంది, మనందరూ చచ్చిపోతున్నాం, మీ దేవతలకి మీ దేవుడికి మీరు ప్రార్థించండి అని వాడ నాయకుడు చెప్తాడు. మీరు యోనా గ్రంథం 3-4 చదివితే, అంటే నేను చదవకుండా మొత్తం చెప్తాను, ఎదరికి వెళ్ళలేదు. ఇప్పుడు మేము దేవుని పిల్లలు. ఈలోగా వాడ నాయకుడు వాడ అడుగు భాగానికి వెళ్తాడు. ఈలోగా అక్కడ ఎవరు కనపడతారు? యోనా కనపడతాడు. మంచి గాఢ నిద్రలో ఉన్నాడు అక్కడ. ఏమని కేకేశాడు? మిస్టర్ యోనాని కేకేశాడా? లేదు, ఓ నిద్రపోతాను కేకేశాడు. అలాగే మనం ఎవరైనా కేకేసుకొని ఊరుకుంటామా? అయ్యి ఏం మాట్లాడుతున్నావు, నేను నిద్రపోతున్నా కనపడదు, తిరిగి దెబ్బలాడతాం మనం అయితేనే. అవునండి, నేను నీకు ఎలా కనపడుతున్నా, నిద్ర వస్తున్నాను కూడా చచ్చిపోచ్చి అనుకుంటాం మనం. ప్రేమ దేవుని పిల్లలు. కానీ యోనా కూడా ఆ మాట ఎప్పుడైతే ఆ వాడ నాయకుడు పలికాడు, ఎమ్మని అందరిలో కలిసిపోయి వచ్చేసి అప్పుడు సీట్లు వేసుకున్నారు. ఎవరి వల్ల ఇది జరుగుతుంది, ఈ కీడు ఎవరు బట్టి వస్తుంది అని సీట్లు వేసినప్పుడు దేవుడు ఎవరి పేరు రప్పించాడు? యోనా పేరు రప్పించాడు. అవునా కదా? యోనా పేరు వచ్చింది. అప్పుడు అంటాడు, ఇతను ఎత్తి సముద్రంలో పడండి, అప్పుడు ఈ అలలన్నీ ఆగిపోతాయి, సముద్రం అంతా ప్రశాంతంగా ఉంటుంది, మీరు సేఫ్గా మీరు వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన దేవుని పిల్లలు. అలాగే ఇప్పుడు యోనాతో వచ్చింది టెన్షన్ వీళ్ళకి. మళ్ళీ ఆ యోనాన్ని మింగడానికి చేప వచ్చిందని టెన్షన్ మళ్ళీ చూడండి. అవునా కదా? చేప అంటే మళ్ళీ చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, యోనాన్ని ఎత్తి నీటిలో పడేస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, నువ్వు అనగా లేట్కి వెళ్ళావనుకో యోనా సముద్రంలో మునిగిపోతాడు. కరెక్ట్గా యోనా పడేసే సమయాన్ని నువ్వు నోరు ఆగలించాలి, అలా మింగేయాలి. చూడండి, దేవుడు ప్లాన్ అలా ఉంటుంది మరి. ఎందుకంటే యోనాని దేవుడు విడిచిపెట్టలేదు, ఒక్క చిటక ఇచ్చాడు అంతే. ప్రేమ దేవుని పిల్లల, దేవుడు పని చేస్తున్న మనం కూడా అండి కొన్ని సందర్భాలు మనలో కూడా దేవుడు ముళ్ళు పెడతా ఉంటాడండి. అర్థమవుతుందండి? మనలో కూడా కొంత పెడతా ఉంటాడు, అప్పటికప్పుడే బాగుంటారు, సడన్గా యాక్సిడెంట్ అవుతుంది.
ఒక ముళ్ళు పెడతాడు, అర్థమవుతుందా? సడన్ గా గాయం అవుతుంది, మళ్ళీ అప్పుడు ప్రార్థనకు వస్తారు, ప్రార్థనకు రారు. చూసారండి, యోన వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయాడు, పడుకుంటున్నాడు. వాడ నాయకుడు వచ్చాడు, ఏ నిద్రపోతున్నావు, ఎంతో పడుకుంటావా, లేసు నీ దేవునికి ప్రార్థన చేయి, మనం సాగుకున్నట్లు బ్రతుకుతామని చెప్తాడు. ప్రేమ దేవుని పిల్లలు చీట్లు వేశారు, ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. ఎవరి పేరు వస్తే వాళ్ళు వేసారు, సముద్రంలో పడేట్టుగా రెడీగా ఉన్నారు. శాపకు వచ్చేసింది టెన్షన్, నువ్వు వెళ్ళాలి, నువ్వు ఎక్కడున్నా కానీ ఆ వాడి దగ్గరికి చేరిపోవాలి. నువ్వు ఒకవేళ లేట్ అయ్యే వరకు యోన నీటిలో కిందకి వెళ్ళిపోతాడు, నువ్వు మింగడానికి ఇబ్బంది అయిపోతుంది నీకు, అర్థమవుతుందండి? వాడ మరి చేపను వేస్తుంటే సముద్రం అంటే మామూలు అనుకుంటాం మనం వాడని చూసి ఎలా ఉన్నాం, ఇంకా మైంగ్ ఎలా ఉంటుంది, అలా ఎక్కుంటుంది. ఇప్పుడు మన దేవుని వల్ల. కానీ యోనాను చేప మింగాలని దేవుడు పంపించాడండి. చేపను కూడా కరెక్ట్గా నువ్వు నోరు అలా తెరవాలి, యోన అలా మింగాలి. మళ్ళీ చేప కూడా ఎన్ని రోజులు ఉంచుకుంది? 3 రోజులు. ఆ 3 రోజులు చేపకు తిండి లేదు, తింటే మరి లోపల ఉన్న యోన చనిపోతాడు కదా. మరి చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత యోనకి మారు మనసు వచ్చిందండి. వచ్చిందా లేదా? మారు మనసు కలిగి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. చూడండి, అంటే సముద్ర గర్భంలో ఉండి యోన ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిందా ప్రార్థన? దేవుని దగ్గరికి వెళ్ళింది. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి పై ఉన్నాం మనం. మరి మన ప్రార్థనలు ఎందుకు వెళ్తారో దేవుని దగ్గరికి చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే మన జీవితం విధేయత కలిగి ఉండాలండి, అవిధేయతలు కాదు. అవిధేయుల్లోకి మనం వెళ్ళిపోయామా, జారిపోయామా, మన సంగతంతా కూడా సాతాను చేతులకు వెళ్ళిపోతాం. అవునా కదా? అపవాది ఎలా ఉన్నాడంటే గర్జించు సింహం వలె ఎవరిని మరింగుతున్నా అనేవాడు ఈ భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. మొదట పేతురు 5:8 మాట కనపడుతుంది. ఇప్పుడు మన దేవుని పిల్ల అప్పుడు యోనను ఎత్తు పాడేస్తున్నప్పుడు చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి మింగాలి, ఖచ్చితంగా మింగాలి. ఇప్పుడు ఒక క్రికెట్ మన అందరూ తెలుసు కదండి. ఒక క్రికెట్ మ్యాన్ ఆ బాల్ వేసేవాడు కూడా, కొట్టేవాడు కూడా, అది కొడుతుంటే బంతి ఎక్కడికి వెళ్తే తెలియదు ఎవరికైనా, తెలుసా? వెనక సైడ్ వెళ్ళొచ్చు, ఫ్రంట్ సైడ్ అవ్వచ్చు, లేదా 4 వేయచ్చు, 6 వేయచ్చు, ఎవరికి తెలీదు. సేమ్ పరిస్థితి కూడా అంతేనండి. అక్కడ ఆ వాట్సాప్ తెగ తిరిగేస్తుంది రోడ్లు, ఏమో ఈ పక్క ఆడేస్తారేమో, మళ్ళీ ఆ పక్క ఆడేస్తారేమో, మళ్ళీ ఎక్కడ ఆడేస్తారో, మళ్ళీ వెనకాడేస్తే తెలీదు. చూడండి, దేవుని ప్లాన్ సంకల్పం అలా ఉంటుందండి. మరి యోనాకు మారు మనసు వచ్చిందంటారా? వచ్చింది. ఎప్పుడైతే శాప కొడుకులో పడిపోయాడు సముద్రంలో, శాప మింగేసిందో అప్పుడు మారు మనసు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. అంటే మారు మనసు కలిగింది యోనాకి. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్క ముళ్ళు పెడుతూ ఉంటాడండి. చూడండి, చాలా మంది అని బాబోయ్ నాకు ఇన్ని కష్టాలు వచ్చేసినాయి, ఇన్ని ఇబ్బందులు వచ్చేసినాయి, ఇన్ని ఇబ్బందులను ఎదుర్కోవాలని దేవుణ్ణి చాలా మంది శోధించేవారు ఉంటారండి. ప్రేమ దేవుని ఏది జరిగినా అది మన నిమిత్తమని ఆలోచించాలని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ప్రేమ దేవుని పిల్లలు నిద్రపోతూ అన్నప్పటికీ ఒకేసారి మెలుగు కలిగి లేచిపోయాడండి. ఎవరు? యోన. అలాగే చాలా మంది సంఘాల్లో కూడా వచ్చి నిద్రపోతున్నారండి. నిద్రపోవడం వల్ల మనకి ప్రయోజనం ఏముంటుంది? ఎందుకంటే ఈ చర్చిలో మనం ఎలా పెట్టుకున్నామంటే దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది. అవునా? మన గుప్పుడులు ఇప్పి రెంట కట్టుకని ఈ రెంట ద్వారాగా మన దేవుని వాక్యాన్ని అనుభవాల జ్ఞానం గలవారుగా మనం ఉండాలి కదా, ఉండాలి కదా. ప్రేమ దేవుని వల్ల అంటే దేవుని పట్ల మనం బ్రతుకుతున్నామంటే అవిధేయత చూపించేవారుగా మన జీవితంలో మనం కనపడాలి. అంతేగాని అవిధేయతలోకి వెళ్ళిపోయి, లోకాశల్లో పడిపోయి, లోకమాలయంలో కలిసిపోయి, దుర్భాషలు మాట్లాడి దేవునికి దూరంగా అయిపోతే నష్టం ఎవరికి కాదు, మనకే. పాతాళాలను జారిపోయేది మనమే. ఇంకా దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడంటే, ఆరోగ్యం ఇస్తున్నాడంటే, ఇంకా నీకు ఒక దినాన్ని దేవుడు పొడిగించాడంటే మనం చేస్తున్న అపరాధ పనులు మానేయాలండి. విధేయత కలిగి జీవించే జీవితాలు మన అందరికీ తెలిసింది, ఉండాలి. అలాగా అబ్రహం గారి గురించి అందరికీ తెలుసా? అబ్రహం, ఖురాన్లో అయితే ఇబ్రహం అని ఉంటుందండి, మనకైతే అబ్రహం అని ఉంటుంది. మోషే అని మనకి ఎగేస్తాం, మూసా అని వాళ్ళు అంటారు. ఖురాను ఒకసారి చదవండి, పర్లేదు, చదివినంత బట్టి మనం ఏం కాదు, తెలుగు ఖురాన్లో చదువుతాను. అది ఎందుకంటే లోతైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మేము దేవుని పిల్లలు, అబ్రహానికి దేవుడు స్నేహితుడిగా పిలువబడ్డాడు. అవునా? మంచి స్నేహితుడిగా అబ్రహం పిలువబడ్డాడు. ఇంకొన్న వాళ్ళు ఎవరిని కూడా స్నేహితుడిగా దేవుడు చూడలేదు. అబ్రహాంని
స్నేహితుడిగా ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? అబ్రహాంలో విధేయత ఉందా లేదా అవిధేయత ఉందా? విధేయత ఉంది, గొప్ప నమ్మకం ఉంది. ఏమండి, అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఈ పరంగా నువ్వు సర్దేయాలి, ఇక్కడ దుకాణం నేను చూపించిన దేశానికి వెళ్ళాలి, వెళ్ళేవాడా లేదా? అదే మనం అయితే వెళ్తామా? వాళ్ళ రూమ్ మారాలంటే పెద్ద ఇబ్బంది మనకు. ఇప్పుడు ఈ బట్టలన్నీ అన్నీ ఎవడు మోసుకెళ్తాడో ఈ తలకాయ కూడా మనకి, అవునా కదా? కానీ అలాంటిది దేవుడు చెప్పాడు వెళ్ళమన్న దేశానికి అబ్రహాం వెళ్ళిపోయేవాడండి. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఆయన వయసు సుమారు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు ఓసారి మాట్లాడాడు. ఏమని? అబ్రహాం బయటకు రా, పైకి చూడోసారి. ఏమున్నాయి? ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, అంతటి సంతానం నీకు ఇస్తానన్నాడు. కొంతకాలం అయిపోయింది, మళ్ళీ బయటకు రమ్మన్నాడు. అబ్రహము బయటకు రా, కిందకు చూడు, ఏమున్నాయి? ఎడార్లు ఏమున్నది? ఇసుక, ఇసుక రేణులు, అవి లెక్క పెట్టు. నా వల్ల కాదు ప్రభు అంటాడు అబ్రహం. అంతటి సంతానం నీకు ఇస్తాను. అయిపోయింది. అంటే 75 సంవత్సరాలు అయింది అప్పటికి అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. తర్వాత మనం చూసుకుంటే ఎవరు మళ్ళీ ఆయన 100 వయసు వచ్చినప్పుడు, అంటే 100 సంవత్సరాలు వచ్చినప్పటికి నీకు ఒక కుమారుని ఇస్తాను విశాఖని చెప్పాడు. మరి అంత చూపించాడు కదా దేవుడు. ఆకాశంలో నక్షత్రాలు అంత చూపించాడు, కింద చూస్తేనేమో ఇసుకరేళ్ళ వాళ్ళ సందర్భం వాడు ఒక్కడే ఉన్నాడేంటి అని అబ్రహం అడిగాడండి. మనమైతే ఇవాళ ప్రార్థన చేస్తే రేపు పొద్దున్న జవాబు వచ్చేది మనకి. లేకపోతే ఆకాశంకి ఎత్తేస్తాం నోరు, మనం ఇంకా చేస్తాం అంగలర్పులు. ప్రభు నా విషయంలో కార్యం చేయలేదు, నువ్వు నా జీవితంలో నువ్వు మంచిగా నాకు కార్యం చేయలేదని ఇలాంటి ఆలోచనలు మనకుంటాయండి. కానీ అబ్రహాం ఎప్పుడైనా బాధపడ్డా? అంటే 100 సంవత్సరాలు, అంటే 75 సంవత్సరాలు అన్నాడు. పైకి చూడు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, అంత సంతానికి ఇస్తాడు. కింద చూడు ఇస్రాయేలు వలె అంత సంతానానికి ఇస్తాడు. కానీ ఒక్కడే వచ్చాడు, ఇస్సాకు. అంటే 75 తర్వాత 100 సంవత్సరాలు వచ్చాడు, మళ్ళీ దేవుడు మాట్లాడాడు. అంటే 25 సంవత్సరాలు వెయిట్ చేశాడండి, వేచి ఉన్నాడు. అప్పుడు చూడండి, చాలా మంది గర్భఫలం లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాధపడుతూ ఉంటారు. గర్భఫలం దేవుడిచ్చు, ఇచ్చే బహుమానమే ఖచ్చితంగా వస్తుందండి. కానీ అబ్రహాము స్నేహితుడిగా ఎందుకు పిలబడ్డాడంటండి? దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడండి. అసలు అబ్రహానికి ఉన్న వృత్తి ఏంటండి? విగ్రహాలు బొమ్మలు అమ్ముకునేవాడండి, అవునా కదా? ఎఫ్రసీసు నది దగ్గర విగ్రహాలు బొమ్మలు చేసుకుని వ్యాపారం అబ్రహాం గారు కదా. అబ్రహాం తండ్రి తర్వాత అబ్రహాం గారు చేశారు. ఇప్పుడు మేము దేవుని పిల్లలు. కానీ అందులో నుంచి దేవుడు ఎందుకు లాక్కొచ్చాడు? విగ్రహం ఉంటుంది. కానీ అబ్రహాము దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు చిత్తం, దేనికైనా సరే చిత్తం అని కూడా అంతే. నో అని కూడా కాదు. మనమైతే నో అంటాం. మీరు అందరూ పరిచయం చేయాలి, దేవుడి ఉద్దేశం. కానీ మనం అందరూ చేయగలుగుతున్నామా? ఇక్కడ ఏమీ లేదు చేసి పరిచర్య. ఇక్కడ ఏంటంటే మనం వెతుకుతున్నాం అంతే. కానీ ఇండియా వెళ్ళిన తర్వాత మనం పరిచయం చేయాలి. వాక్యాన్ని సాధనంగా మనం ఉపయోగించుకోవాలి, 2 అంచెలు కట్టగానే ధరించుకోవాలి, నేర్చుకోవాలి పాఠాలు. ఇక్కడ ఎవరికో పరిచయం చేయవు, సంఘాలుగా మనమే చేసుకుంటాం అంతే. క్రైస్తవులకి బోధిస్తున్నాం అంతవరకు. ఇప్పుడు మేము దేవుని పిల్లలు. కానీ అబ్రహాం గారికి అండి దేవుడు చెప్పాడు, ఆ వాగ్దానం కోసం వేచి ఉన్నాడు. 75లో మాట్లాడాడు. ఆయన వయసు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు అడిగాడు, కానీ అప్పుడు లేరు. 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆయన ముసలి వయసు వచ్చేసింది. అప్పుడు శారాయికి గర్భఫలం ఇచ్చేసింది. శారాయి నవ్వుకుంటుంది, ఈ వయసులో నాకు గర్భఫలం ఏంటని స్మైల్ ఇస్తూ ఉంటుంది. దేవుడికి అసాధ్యమైన ఏమైనా ఉందా అని అంటారు దేవతలు. సమస్తం సాధ్యమే, అవును కదండి. కానీ ఇచ్చాడు. ఎవరికొక ఒక కొడుకుని ఇస్తే ఆ కొడుకుని మళ్ళీ వచ్చి దేవుడు ఏమడుతున్నాడు? బల్లడుతున్నాడు. మళ్ళీ వచ్చేసాడు అనుకున్నాడు. పోనీ అబ్రహాం ఏమన్నా? మనమైతే అలాగనుకుంటాం, ఇప్పుడు మళ్ళీ దేవుడు అంటున్నాడంటే మనం అడుగుతాడు. ఇప్పుడు చూద్దాం, ఆదికాండం 22 వచ్చి ప్రవక్త అయిన మోషే గారు రాస్తూ ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు సరిపడి చిత్తము ప్రభువా అను. చిత్తం అంటే ఏంటి? ఇప్పుడు ఒక రాజు దగ్గర బంట్లు ఉంటారు, తెలుసు కదా మనకి. వాళ్ళను ఇటు రండి అన్నప్పుడు వచ్చేయాలి. చిత్తం ప్రభు అంటే చేస్తాను,
వెళ్తాక రెడీ. ఎలా ఉందండి? నేను చేస్తాను, వెళ్ళడానికి రెడీ, సిద్ధం అనమాట. ఆ యుద్ధంలో ఎవరైనా చంపాలన్నా, కొట్టాలన్నా, చేయాలన్నా, వాళ్ళని పట్టుకొచ్చి లాక్కు రావాలని బయటికి వాళ్ళు రెడీ అయిపోవాలి. కానీ అబ్రహాముని ఇక్కడ పిలుస్తున్నాడు, ఇచ్చాడు యోగ లేక కుమారుడు ఇస్సాకుని. మళ్ళీ ఇచ్చిన ఇస్సాకుని పోయి దేవుడు ఏం చేస్తున్నాడు? బలి కోరుతున్నాడు. అంటే బలి కోరతామని నిజంగా బలి అర్పణ ఆయన కోరడు, చెక్ చేస్తున్నాడు. అది చిన్న చెస్ట్. మళ్ళీ అబ్రహం ఆలోచించినప్పుడు, అయ్యో 75 ఏళ్ళుగా నువ్వు మాట్లాడావు, ఆకాశం చూడన్నావు, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పట్టన్నావు, నా వల్ల కాదన్నాను. కింద చూడమన్నాను, ఇసుక రేలు లెక్క పట్టమన్నాడు, నా వల్ల కాదన్నాను. మళ్ళీ వృద్ధాప్యం వచ్చినప్పుడు నాకు ఇసాకుని ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు, మళ్ళీ ఇసాకుని కూడా తీసేసుకోవాలనుకున్నాడు. ఏంటని అబ్రహం గారి ఆలోచన వచ్చిందంటారు? మనకైతే వచ్చేద్దండి ఆలోచన. మనకు చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. ఒకటే కాదు, ఈ ఇచ్చేస్తే మనకైతే ఏమైపోద్దో, రేపు పొద్దున మన స్థితి ఏమైపోద్దని మన ఆలోచనలు అలాగుంటాయండి. ఇప్పుడు మేము దేవుని పిల్లలు, చిత్తం అంటున్నాడంటే దేవుడి కొరకు ఏదైనా చేయడానికి రెడీ అయిపోయాడు. అలాగే ఈ తరంలో మనం బ్రతుకుతున్నామంటే దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడంటే ఆయన కొరకు పని చేయడానికి మనం కూడా రెడీ అవ్వాలండి. రెడీ అవుతున్నామా? సంఘానికి వచ్చి మనం కొనుపట్లాడుతున్నామా? ప్రేమ దేవుని పిల్లలు, సంఘానికి వస్తుంది దేనికి? దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి, దేవుని వాక్యాన్ని మనము హృదయంలో భద్రపరచుకోవడానికి. అర్థమవుతుందండి? చూడండి, అక్కడ అందరు చదివిన స్టోరీ అందరికీ తెలిసేది. అబ్రహాన్ని దేవుడు పిలుస్తాడు, నీ కుమారుని ఇస్సాకుని తీసుకెళ్ళమంటాడు, మోరియా పట్టణానికి వెళ్ళమంటాడు. 3 రోజుల ప్రయాణం ఉంటుంది. మరి ఇస్సాకు కూడానండి ఇంచుమించు చిన్న వయసు అంటే ఇంచుమించు 12 సంవత్సరాలు ఉండొచ్చు బహుశా, అంతేనా? 12-10 సంవత్సరాలు చిన్న వయసులోనే ఇస్సాకుని తీసుకుని, గాడిదని తీసుకుని, తన పనివారిని తీసుకుని, ఓ చేతితో ఇస్సాకుని పట్టుకుని, ఓ చేతితో నిప్పు పట్టుకుని అబ్రహాము బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? దేవుడు చెప్పాడు కదా మరి బలి ఇమ్మని. ఆ పట్టణానికి బయలుదేరిపోతాడు. ఈలోగా మధ్యన ఇస్సాకు డౌట్ వచ్చేస్తుంది. అవునా కదా? ఇస్సాకు డౌట్ వచ్చేసి, ఫాదరు అంటే నాన్న మనకేది, మనం వెళ్తున్నాం కానీ బలికి పోసేది. అప్పుడు ఏమంటాడు అబ్రహాం ఏమంటాడు? యెహోవా దానిని చూసుకుంటాడు. అవునా కదా? అదే మనకైతే పోలు ఆలోచన వచ్చేస్తే మనకి ఏంటి, దేవుడు బలి అర్పణమంటున్నాడు, 3 రోజులు ప్రయాణం పెట్టాడు, ఈ లోగా నాకు తినడానికి ఏంటి, ఉండటానికి ఏంటి, కట్టుకోవడానికి ఏంటి, కారు మీద వెళ్ళాలా, లేకపోతే బైక్ మీద వెళ్ళాలా, ట్రైన్ మీద వెళ్ళాలా, బస్సు మీద వెళ్ళాలా, ఫ్లైట్ మీద వెళ్ళాలా, ఇలాంటి ఆలోచన మనకు వచ్చేస్తాయి. అవునా కదండి? అబ్రహాం కాలినడక చేశాడు. ఎంతమందండి? ఇస్సాకుని తీసుకున్నాడు, ఒక చేతితో పట్టుకున్నాడు, తీసుకెళ్తున్నాడు. ఇస్సాకు డౌట్ వచ్చేసింది, ఏది బలి ఏది, దాన్ని దేవుడే చూసుకుంటాడు, నువ్వు ఎదురన్నాడు అని తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రేమ దేవుని వల్ల అంటే దేవుడు విధేయతలు ఉన్న వారికి దేవుడు పరీక్ష పెడతాడని ఖచ్చితంగా. అవిధేయగా ఉన్న వారికి పరీక్ష ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లోకాశుద్ధుని ఉన్నారు, లోక మారేంతో ఉన్నారు. కానీ విధేయత కలిగి జీవిస్తున్న వారి జీవితంలో దేవుడు అండి పరీక్ష పెడతాడు. కొన్ని సందర్భాలు మన ఎదుట పాపం ఎదురవుతుంది, పాపాలు ఉంటాయి, వాటిని జయించి బ్రతికే జీవితాలు మనలో కావాలండి. ప్రేమ దేవుని వల్ల తీసుకెళ్ళాడు అబ్రహాం గారు ఇస్సాకుని పట్టుకుని. 3 రోజుల ప్రయాణం. అసలు 3 రోజులు ఎందుకు పెట్టాడు? పక్కన ప్రాంతంలోనే ఏదో పక్కన తీసుకెళ్ళిపోయి అక్కడ బలి ఇచ్చేంటే అయిపోద్ది కదా. 3 రోజులు ఎందుకు పెట్టాడు? ఇలాగా మనసు మార్చుకొచ్చేమో, ఇస్సాకుని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చేమో. మనమైతే అలాగే చూపెడతాం. కార్లు వెళ్తాం అనుకో, మనం ఇప్పుడు ఖచ్చితంగా మనం ఉన్నాం అనుకో, కార్లు వెళ్దాం అనుకో, పంచర్ అవ్వకపోతే పంచర్ అయిపోయింది అంటాం మనం. అవునా? దేవ ఎత్తుండే దారిలో పంచర్ అయిపోయింది, మరి ఏం చేయమంటావు, లేట్ అయిపోయింది, తప్పించుకుంటాం మనం ఎలాగైతే. ప్రేమ దేవుని వల్ల. కానీ అబ్రహాం అండి చెప్పాడు 75లో, అంటే అబ్రహాం వయసు వచ్చిన 75లో చెప్పాడు. కానీ ఆ మాట ఎక్కడ నెరవేరుతుందంటే 22వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం మనం చదివితే, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహమ అని అతన్ని పిలుచును. అందుకు అతడు చిత్తము ప్రభువా అను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను ఏమి చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఎన తీయలేదు గనక నీవు దేవునికి భయపడేవాడు అని
ఇంది వలన నాకు కనబడుచున్నదనను. చాలండి. చూడండి, అంటే దేవుడు ఫాలో అవుతున్నాడు, అబ్రహాన్ని ఏమి విడిచిపెట్టలేదు. ఫాలో అవుతున్నాడు, క్షణం క్షణం ఫాలో అవుతున్నాడు. అలా ఏం చేస్తాడు ఏంటంటే, మరి ఈ తరంలో మనం బ్రతుకుతున్నాం, మనం ఫాలో అవుతలేదంట దేవుడు. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాడు. అప్పుడే కదా దేవుడు, ఇప్పుడు దేవుడే. పితరులు నమ్మిన దేవుడు మన దేవుడు, ఆదాముని నమ్మిన దేవుడు మన దేవుడు. మనకు పచ్చంగా వేరే దేవుడు కాదండి, ప్రేమ దేవుని పిల్లలు. కానీ అబ్రహాన్ని పరిశోధించాడు, అప్పుడు చెప్తున్నాడు మళ్ళీ నీ చిత్తం అన్నాడు. అక్కడ కూడా కత్తి పట్టుకుని నరికేయడానికి కత్తి ఎత్తేసాడు, అంటే చంపడానికి. అక్కడ కూడా చూడండి, నీ చిత్తం అన్నాడు మళ్ళీ. అంటే ఎంత తగ్గింపు ఉందో చూడండి మాటలను, ఎంత వందనం ఉందో చూడండి. కానీ క్రైస్తవ జీవితాల్లో మన బ్రతుకుతున్నాం, ఈ తరంలో మనకు ఉందంటారు అలాగా. దేవుడి పని చేయాలంటే మీ చిత్తం ప్రభు నేను చేస్తానని మనం ఆయన ముందు ఉంటున్నామంటారా? నమ్మకంగా జీవిస్తున్నామండి, ప్రేమ దేవుని పిల్లలు. 16వ వచనం, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇక వెనతీగా ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశం నక్షత్రం వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను సంతానము నిశ్చయముగా విస్తరింప చేయుదును. చూసారా, ఇచ్చాడు లేదు దేవుడు. అప్పుడు చెప్పాడు 75లోని, అంటే అబ్రహాం వచ్చి 75 అండి సంవత్సరాలు కాదండి, 75 వయసులో. ఆకాశం చూడమన్నాడు, నక్షత్రాలు చూడమన్నాడు, అక్కడ లేదు, రాలేదు. కింద భూమిని చూడమన్నాడు, ఆ ఇసుక చూడమన్నాడు, ఇసుక నువ్వు లెక్కెట్టన్నాడు, నా వల్ల కాదన్నాడు. కానీ ఎక్కడిచ్చాడు? 22 అధ్యాయంలో మనకు కనపడుతుంది క్లియర్. అంటే ఆకాశం, అంటే మనం అందరం కూడా ఇప్పుడు ఎవరి సంతానం? విశ్వాసం తండ్రి ఎవరు? అబ్రహాము. మనందరము ఆయన కుమారులమే, ప్రియమైన దేవుని పిల్లలు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తంలో మనం కడగబడిన తర్వాత అండి, మనమండి ఇంకా బలులు అర్పణలు దేవుడు మనం కోరతలేదు, కానీ సజీవ యాగం చేయమంటున్నాడు. అవునా కదా? సజీవ యాగం అంటే ఏంటి? 2 లక్షలు ఇవ్వడమా, లేకపోతే ఎవరిని ఇవ్వడమా దేవునికి? లేదండి, మనకు మనమే ఆయనకు సమర్పించుకోవాలి. డబ్బుతో పని లేదు, ఆస్తితో పని లేదు, సంపాదన అసలు లేదు. దేవుని పని కొరకు మనం ఇవ్వచ్చు, కానీ దేవుడు డబ్బు కోరే మనిషి కాదండి. మనం కావాలి. ఇప్పుడు క్రీస్తు పూర్వంలో మనం చూసాం, క్రీస్తు శకంలోకి మనం వచ్చాం. అంటే మనము దేవునికి పనివారుగా ఉన్నాం, ఆయన పని చేసే పనిముట్లుగా మనం ఉండాలి. మన అవయవాలన్నీ కూడా దేవుని పని కొరకు వాడబడాలి. అర్థమైందండి? మనం 6 రోజులు పని చేసుకుంటున్నాం, 7వ రోజున విశ్రాంతి దినం మనం వచ్చేస్తున్నాం. ఆ విశ్రాంతి దినంలో ఒక్కరోజు కూడా మనం దేవుని వాక్యం మరి నిర్లక్ష్యంగా ఎలాగండి? శ్రద్ధ కలిగి వినాలండి, ప్రియమైన దేవుని పిల్లలు. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే, అబ్రహానికి ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చే వరకు కూడా అబ్రహాన్ని విడిచిపెట్టలేదండి. ఇస్సాకునే కనుక బలి ఇవ్వకుండా వెనక్కి తీసుకుపోతే ఎంత సంతానం ఇచ్చేవాడు కాదు దేవుడు. అర్థమైందండి? ఎంత ఆశీర్వాదం ఇచ్చేవాడు కాదు. అప్పుడు ఏముండేయండి? గుడాలని అందరూ తెలుసు కదా, డేరాలు. ఎప్పుడు పడితే అప్పుడు మీకు వేసుకొచ్చి, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకొచ్చేది. కానీ బిల్డింగ్ అలా కాదు కదా, ఒకసారి పడగొడతాం, మళ్ళీ కట్టాలని చాలా కష్టం. ఇప్పుడు మేము దేవుని పిల్లలు. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అవునా కదా? మరి మన విషయాల్లో మనం చూసుకుంటే మన దేవునికి స్నేహితులుగా పిలువబడుతున్నామంటారా? అసలే మనం అద్దంలోకి చూసుకుంటే, మన మొగాలు ఒకసారి అద్దంలో చూసుకుంటే నిజంగా దేవుడికి స్నేహితుడిగా పిలువబడుతున్నానా? ఆయన కుమారుగా పిలువబడుతున్నానా? కుమార్తెగానే పిలువబడుతున్నా? ఒక్కసారి మనం చూసుకుంటే జవాబు మనకే వచ్చేస్తుంది, దేవుడు ఒక్కలేదు. అవునా కదా? ప్రేమైన దేవుని వల్ల. కానీ యేసుక్రీస్తుల వారు పాపములతో అపరాధములతో మనం చచ్చిన వారై ఉండగా తన కుమారుని లోకానికి పంపాడు. అప్పుడు నోవహ కుటుంబాన్ని రక్షించాడు, మిగతా వారందరినీ కూడా జలప్రాయాలతో చంపేశాడు దేవుడు. కానీ ఇప్పుడు ఉంది మళ్ళీ క్రీస్తు రెండో రాకడ ఉంది. ఆ రెండో రాకడలో మనం విధేయత కలిగి ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఓపికతో భక్తి కలిగి జీవించే జీవితాలు మనలో ఉండాలండి. ఇంకా లేదు నా బ్రతుకు నా ఇష్టం, నేను ఇంకా బ్రతుకుతాను, ఇంకా లోకంలో ఉంటా అంటే, ఆ రోజు ఎలాగైతే వాళ్ళు జలప్రయాణంతో ఆ నీరుతో వాళ్ళు ఎలాగైతే చనిపోయారు, ఇప్పుడు క్రీస్తు రెండో రాకడలో కూడా అంతమంది ఆ అంతంలో కూడా కాలిపోతారండి. చాలా భయంకరంగా ఉంటుందండి, మనం ఊహించలేము. అప్పుడు మనం బ్రతుకుంటే మనం చూడొచ్చు, మనం లేకపోతే ఇలాగా
నీ చేసిన భక్తిని బట్టి, నువ్వు చేసిన ప్రార్థన బట్టి, నువ్వు చేస్తున్న సహవాసాన్ని బట్టి పరదేశంలో నెమ్మది పొందుతుంది. ప్రియమైన దేవుని వల్ల. అందుకని సామెతల గ్రంథము నేను ముగిస్తాను, సమయం కూడా అవుతుంది. ఇప్పుడు రాండి మళ్ళీ సామెతల గ్రంథము 11వ అధ్యాయం ఇందాక చదివిందే. పదకొండవ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం. చాలు, సరిపోతుంది. చూడండి, అహంకారం వెంబట అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. చూసారా? అంటే ఇప్పుడు అబ్రహాం గారిని మనం చూసాం, ఇప్పుడు దాకా ఆయనగా చూసాం. మరి ఆయన దగ్గర ఏముంది? వినయం ఉంది, విధేయత ఉంది. దేవుడు చెప్పిన టార్గెట్గా పెట్టుకున్నాడు. తను చెప్పి మాటలన్నీ టార్గెట్ పెట్టుకున్నాడు. అలాగ ఉన్నాడు కాబట్టి అబ్రహాం సంతానంగా దేవుడు మనం చేశాడు. అంత అధికారం ఇచ్చాడు అబ్రహాం. ఆశీర్వాదం అంటే ఏదో ఊరికనే వచ్చేదండి మనకి. ఒక పాట పాడామని, ఒక ప్రార్థన చేసామని, ఆ చెవు ప్రసంగం విన్నామని, ఆ చెవు గట్టిగా చప్పట్లు కొట్టామని ఇలాగే వచ్చేది మనకి. దేవుని పని చేస్తున్నప్పుడే ఆశీర్వాదం వస్తుంది, విధేయత వస్తుంది, వినయం వస్తుంది. దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు మనకి. ముందు ఆయన కూడా కష్టపడాలి మనం. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక కారు నువ్వు నేర్చుకున్నప్పుడు ఎంత కష్టపడతారండి, ఎంత మైండ్ పెడతారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంత టెన్షన్ తేలుతారు, అవునా కదా? మరి దేవుడి సన్నిధి కూడా అంత టెన్షన్ అనుకుంటున్నా, అమ్మో మన బ్రతుకులు సరిగ్గా లేకపోతే దేవుడు శిక్షిస్తాడేమో వాక్యంతో దేవుడు మనం కడిగేస్తాడు. ఆ టెన్షన్ మనకు ఉంటుందా? ఎప్పుడు చెప్పే కదా, వారం చెప్తారు, ఇయే కదా అని చాలా మంది ఇలాగా మనుబుద్ధిలాగా ఉంటారండి. మనుబుద్ధి అంటే తెలుసా? మందులుగా ఉంటారండి. మందులుగా ఉంటారండి. పౌలు అంటాడు ఏదంటే ఎబ్రి రాసిన పద్ధతిలో చెప్తాడు, మనుబుద్ధులై ఉండకండి అంటాడు. మెలుగుగా ఉండాలి మనం. ప్రేమ దేవుని పిల్లరా, ఇందులో ఏమంటారు? మనుబుద్ధి అంటారు. ఇందులో ఏంటి? మనుబుద్ధి. మన్బంధులు అంటే మన తెలుగు భాషలో మనం చూసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు, ఎబ్రి పత్రికలో ఉంటుంది మనం. ప్రేమ దేవుని పిల్లరా, దేవుని సన్నిధికి వచ్చిన, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నా వినయం కలిగి, విధేయత కలిగి జీవితాలు మనలో ఉండాలండి. ఇవి లేకుండా మనం ఎంత బ్రతికినా వ్యర్థమే. మన జీవితాలు ఎటు పోతాయో కూడా మనకు తెలుసు. వ్యర్థంగా బ్రతికితే పాతాళానికి వెళ్ళిపోతాయి. అక్కడ నరకం ఉంటుంది, పురుగు చావదు, అగ్ని ఆరదు. అంత వేదన మనకు అవసరం అంటారా? వాటి నుంచి తప్పించాలనే దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అదవుతుందండి. మరి ఆయన కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే చెప్పేస్తాడు, అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది, యథార్థత వారికి త్రోవ చూపించును. చూసారా? మన యథార్థంతో ఉన్నప్పుడు అండి, యథార్థంగా పరిచయం చేస్తున్నప్పుడు, యథార్థంగా సంఘంలో మనం ఎదుగుతున్నప్పుడు మనకున్న యథార్థత మనకు త్రోవ చూపించేస్తుందండి. ఆటోమేటిక్గా దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. అదైనా సరిగ్గా మన దేవుని కొరకు బ్రతికితేనే వాడుకుంటాం. నీ ఇష్టమైన బ్రతికేసి, నీ ఇష్టమైన లోకాశల్లో పడిపోయి బ్రతుకుతానన్నా కొనే ఎలా ఉంటుందండి మన చరిత్ర. ముందు చెప్పాను కదా, సౌలులాగా అయిపోతాం మనం. ఆ పదవుల నుంచి తప్పించబడతాం అంతే. సౌలు చెప్పాడు, గాడిదలు తీసుకురావడం అంతవరకే, చంపేయడం వరకే. కానీ తెచ్చేస్తున్నాడు గాడిదల్ని. చక్కగా ఉన్నాయి కదా, చక్కగా క్రోవు పట్టి ఉన్నాయి కదా, చక్కగా మనం వీటిని మేపొచ్చు, అమ్ముకోవచ్చు అని ప్లాన్ వేసాడు. దేవుడు చెప్పింది చేయాలి అంతవరకే. సంహరించమన్నాడు, చంపేమన్నాడు, వెళ్ళిపోయి ఊరికి వెళ్ళిపోయి. ఇప్పుడు మన దేవుని పిల్లలు. కానీ ఈనాటి సంఘాస్తులో మనం ఎదుగుతున్నామంటే, సంఘాల్లో మనం ఎదుగుతున్నామంటే, క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నామంటే దేవుడు చెప్పాడు యథార్థత కలిగి జీవించాలి, వినయం కలిగి జీవించాలి. అలాగే ఆయన కొరకు ఒకరి పట్ల ఒకరు ప్రేమతో, సహోదరుడి విషయంలో కూడా మనం ప్రేమిస్తూ బ్రతకాలండి. ప్రేమ దేవుని పిల్లలు. అంతేగాని దేవుడు నాకు ఇచ్చిన జీవితాన్ని వ్యర్థంగా గడుపుకోవడం కాదు, కానీ అర్థం చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవితాలు మనకు ఉండాలండి. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞాన అభిషేకమునకు స్థానము, ఘనతకు ముందు వినయం ఉండును. చూసారా?
అంటే వినయం ఉంటుంది. ఎప్పుడుంటే జ్ఞానంతో మనం ఉంటే. చూడండి, చాలా మంది మన మాట వింటేనే లైక్ చేస్తాం. మనం మాట వినలేదానికి వాళ్ళకి ఏమి పెట్టబుద్లేదు. అసలు వాళ్ళు ఎంత చూడాలనిపించదు, మాట్లాడాలనిపించదు. అదే మనం చెప్తున్న పని ఒప్పుకున్నారనుకో, వింటున్నారనుకో, చాలా ప్రేమిస్తాం. మనం సంఘంలో మనమైనా సరే, దేవుడు ఒకవేళ మనల్ని ఎవరో ఒకసారి గద్దిస్తున్నాడు అనుకో, దాన్ని మనం ఏం చేయాలి? ప్రేమగా తీసుకోవాలి. పగ కాదు, లోబడాలి వాక్యానికి. కానీ తనవలో ఏదండి అలాంటి వారు? ఆయన చెప్పింది నేను వినాలా, ఆ బ్రదర్ చెప్తుంది నేను వినాలా అని ఇలాగ అహంకారంతో ఉండేవారు చాలా మంది కనపడతారు మనకి. కానీ అలా ఉండటం వల్ల మన ప్రయోజనం ఏమి లేదండి. నిష్ప్రయోజనం అయిపోద్ది మన భక్తి అంతా కూడా అండి. అంతేనండి. యెహోవా యందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలండి. ఇంకా మీరు భయభక్తులు కలిగి ఉన్నప్పుడండి, మీరు మాట్లాడుకున్నప్పుడు ఒకరి పట్ల ఒకరు దేవుడు ఆలకిస్తాడండి. మలాకి గ్రంథం 3:16 ఉండొచ్చు సార్. పాత నిబంధన లాస్ట్ పుస్తకం అనమాట అది. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించినట్టు చూడండి. చాలు, చూసారా? అంటే వినయం కలిగి, యథార్థత కలిగి మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో మనం కూడా అండి ఫోన్లో మాట్లాడుకునే దేవుని గురించి మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడంట. అదిగో చూడు, నా పిల్లలు చక్కగా మాట్లాడుకోవడం చూడాలి ఫోన్లోని. నా పిల్లలు చూడు చక్కగా వాక్యం అన్నారు దేవుని సన్నిధికి వచ్చని దేవుడు అండి వింటాడంట. కానీ మనకున్న మాటలేంటి ఫోన్లని, మనం మాట్లాడిన ఫోన్లని పనికి మళ్ళీ మాట్లాడుకుంటాం మనం. అవునా కదా? అందరిని అట్లేదు కొందరు, తప్పుగా అనుకోకుండా ఎవరు. ఎప్పుడు మన గొడవ చెప్పుకుంటాం. నా పిల్లలు ఎలాగా, తల్లిదండ్రులు ఎలాగా, నా భార్య ఎలాగా, నా భక్తి ఎలాగా మనం చెప్పుకుంటాం. కానీ దేవుని గురించి సంభాషణ చెప్పే అవకాశాలు ఉన్నాయంటారు మనకి తక్కువ. ప్రేమ దేవుడు లాంటిగా అన్నాడు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. చూసారా? మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను చూడండి నామమును సన్మానించుచు ఉండే వారికి జ్ఞాపకార్థం ఒక గ్రంథము సమూహం యందు రాయబడును. చూడండి, అంటే ఆయన మాటల్ని సన్మించాలంటే మనం ఆయన మాటలు వినాలి. వినేవారిగా మన జీవితంలో ఉంటామంటారా? ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఆయన మాటలు మనకి జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు పరలోకములు అంటే పరలోక సమూహంలో ఒక గ్రంథంలో మన గురించి రాయబడుతుంది. ఊరికి ఏది పోదండి. మనం చేస్తున్న భక్తి ఎక్కడికి వెళ్ళిపోదు. దేని దానికి మార్కులు పడిపోతున్నాయి, దేని దానికి కేటాయింపు పడిపోతున్నాయి. మనం చేస్తున్న మంచి పనులు అవునాయి, చెడ్డ పనులు అవునాయి, మెయిల్ అవునాయి, కీడు అవునాయి, అన్నీ కూడా నోట్ చేయబడుతున్నాయి. ఏది విడిచిపెట్టలేదు దేవుడు. కానీ మనం అనుకుంటున్నాం చూడట్లేదు అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, విధేయతలో దాగి ఉన్న విజయం ఏంటో ఈ మధ్యాహ్నం మనం తెలుసుకున్నామండి. అందరికి అర్థమైంది కదండి. విధేయతగా ఉందామా, లేదంటే అవిధేయతలుగా మనం మారిపోయేవారుగా ఉన్నామా? అవిధేయతను విడిచిపెట్టండి, విధేయతలోకి రండి. వినయం గల మనసు గల వారుగా మన జీవితాలు మనం ఉంటే జ్ఞానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ప్రతిఫలం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇలాంటి కోణాల్లో మనం ఉంటే. ప్రియమైన దేవుని పిల్లలు, యోనాని గద్దించాడు, సౌలుని గద్దించాడు, అబ్రహాన్ని పరీక్షించాడు. ఈ ముగ్గురు వరకే మీకు చెప్పాను. ప్రియమైన దేవుని వల్ల ప్రార్థన చేసుకున్నాం. నా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుంటాను. పరలోకమందు ముందు ఉన్న మా కన్న తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదిగో దేవా, ఈ మధ్యాహ్న సమయంలో నాయన మీరు వాక్యం ద్వారాగా మా అందరితో మాట్లాడి ఉన్నారు. విధేయతగా ఉంటున్నారా, అవిధేయులుగా ఉన్నారా అనేది వాక్యం ద్వారాగా మమ్మల్ని మేము ప్రశ్నించుకోవడానికి మీరు మా పట్ల ఎంతగానో కృప చూపించిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదిగో దేవా, యోనా విషయంలో మేము చూసుకుంటే నాయన, నీ పని చేయకుండా వేరే పనుల మీద ఉన్నప్పుడు కూడా అతను మీరు గద్దించారు, బుద్ధి చెప్పారు, మారాడు, మార్పు చెందాడు, మీరు చెప్పిన పనిని చేశాడు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, నీ యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా మీరు ఆకాశం నుంచి చెవి ఎక్కి
మా మొరలన్నీ మీరు ఆలకిస్తున్నారు తండ్రి. మాటలన్నీ మీరు దృష్టి పెడుతున్నారు. అందుబట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో దేవా, వినయం కలిగి విజేత కలిగి ప్రతి వారు కూడా జీవించే జీవితాలు ప్రతి ఒక్కరిలో మీరు కలగజేయండి. విజేతలు ప్రతి ఒక్కరిని మీరు సమకూర్చండి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నోవాహ విషయంలో నాయన, నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. అవధేయులైన వారందరూ కూడా నీటి జలప్రయాణంలో మీరు చంపేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ తరంలో తండ్రి మేము క్రైస్తవులుగా బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే, మాకున్న పాపములు విడిచిపెట్టి, అపరాధులు విడిచిపెట్టి, మిమ్మల్ని వెంబడించి మీ కొరకు రోషము కలిగి మా పౌరస్థితి పరలోకమందు ఉందని గుర్తెరిగి ప్రతి ఒక్కరు బ్రతకడానికి మీ కృపను దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, ఎన్న మాటలు మంచి నెలలు పడిన విత్తనములాగా మీ పిల్లల హృదయాలు మీరు ఫలింపచేసి నాటింపచేయండి. మీ కొరకు ఎదురు చూసే పిల్లలుగా మీరున్న రాజ్యంలో మీ అందరూ చేరేవారిగా మీ కృపను మా అందరికి దయచేయమని చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలగించమని క్రీస్తు నామముని ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి.